ప్రిలరా, వేప చెట్టు మొదట్లో 100 బస్తాల పంచదార తీసుకెళ్ళి పోసి పంచదార నీళ్లు పెట్టినా వేప తీపిని ఉత్పత్తి చేయదు, చేదునే ఉత్పత్తి చేసిద్ది. దాని తత్వం అది, దాని జాతి లక్షణం అది. మన శరీరం కూడా అంతే. మన శరీరానికి కూడా ఎన్ని రకాలు నువ్వు తిప్పలు పడి చేసినా ఇది ఉత్పత్తి చేసేదంతా చెడుగునే కానీ మంచిని కాదు అనేది నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను అని చెప్పిన పౌలంతటి వాడే ఈ మాట ఒప్పుకున్నాడు. మన శరీరం చెడునే ఉత్పత్తి చేసిద్ది, వ్యర్థతకే పరిగెత్తిద్ది అనేది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు గతంలో చెప్పాను, వల్ల ఒకసారి గుర్తు చేస్తాను. తినేటప్పుడు ఎలాంటి పదార్థాలు తింటాం మన కడుపుకి? అదే కమ్మని సువాసనలు వెదజల్లేటువంటి రుచికరమైన పదార్థాలు. సో మనం తీసుకుంటున్నది ఎలాంటి తీసుకుంటున్నాం, తిరిగి మన నుంచి ఉత్పత్తి అవుతుంది ఎలాంటిది ఉత్పత్తి అవుతుందో మీకు తెలుసు. చక్కని స్వచ్ఛమైన మంచినీరు తాగుతాం, మినరల్ వాటర్. ఇప్పుడు జనరల్ వాటర్ వదిలేసి అంత మినరల్ వాటర్ మీద పడ్డారు. ఓకే, శ్రేష్టమైన నీరు తాగుతాం, కానీ మన నుండి ఉత్పత్తి అయ్యేది చెమట, దుర్గంధభరితం. ఒకసారి ఉమ్మితే మళ్ళీ దాన్ని నోట పట్టగలమా? సో మన నుండి విసర్జనలు, అంటే మన నుండి ఉత్పత్తి అయ్యేటువంటి ఉత్పత్తులన్నీ కూడా అసహ్యకరమైనవే. ఇవే కాదండి, క్రియలు కూడా, శరీరం నుండి ఉత్పత్తి అయ్యేటువంటి క్రియలు కూడా అసహ్యమైనవే. ఇది నేను చెప్పానా? ఇదే మాట పౌలు కూడా గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. మీకు ఎందుకు తెలియదు? మీకు బాగా తెలుసు. చూడండి ఒకసారి. శరీరం నుండి ఉత్పత్తి అయ్యే కార్యాలు లేక శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి, స్పష్టంగా అర్థమవుతాయట. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఒక్కటన్నా మంచిదుందా? ఒక్కటన్నా మంచి ఎక్కడున్నాయో చూడండి. 22వ వచనం నుంచి చదువు. అయితే పైనేమో 19వ వచనం నుంచేమో శరీర కార్యాలు చెప్పాడు, 22వ వచనం నుంచి ఆత్మఫలం ఏంటో చెప్పాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ 9 ఒక్కటన్నా చెడ్డదుందా? పైన చెప్పిన వాటిలో ఒక్కటి మంచిది లేదు, శరీర కార్యాల్లో ఒక్కటి కూడా మంచిది లేదు, కానీ ఆత్మఫలములో ఒక్కటి కూడా చెడ్డది లేదు. దీన్నే అదే గలతీ 5:17లో శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, అవి ఒకదానికొకటి క్వైట్ ఆపోజిట్ అని చెప్తాడు, వ్యతిరేకంగా ఉన్నాయని చెప్తాడు. చూడండి, శరీరము శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయని చేయుతురో వాటిని చేయకుందురు. అందుకు కోరికలేమో ఆత్మ నుంచి వచ్చే కోరికలు, మంచి చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది సాధించాలి, ఇది సాధించాలి అని ఏవో కోరికలు అయితే పుడతాయి, కానీ అవి చేయం. మేలైనది చేయాలనే కోరిక నాకు కలుగుతుంది, కానీ అలా చేయటం కలగట్లా. చేయాలనుకున్న మేలు చెయ్య